ఓకేనండి, ఇంకా పిల్లలు బట్టలు తీసేస్తున్నారు అన్నమాట. రాజకుమారి బట్టలు ఉతికినాయి అన్నీ, వర్షం పడుతుందని చెప్పేసి. ఇప్పుడు దాకా అన్న చెల్లి ఇద్దరు తీశారు దండం మీద బట్టలన్నీ. ఓ మమ్మీ, అమ్మా అమ్మ వస్తుంది లేపా, ఇంట్లో పెట్టిపో ముందు, వర్షం పడుతుంది. అమ్మో వాయ్యో, నువ్వు అవి ఉన్నాయి దీపరా దండం మీదే. చల్లడి గాలి తోలుతుంది. వర్షం రాత్రి కూడా తగ్గి కురిసింది 12 గంటలప్పుడు. అదే మాదిరిగా మళ్ళీ దంచి కొట్టిద్ది అనుకుంటా వర్షం. ఈసారి పెందరాడే వర్షం ముంచుకు వస్తుంది 9 గంటలకి. సరేనండి, నా బైక్ కూడా బయట ఉంది, లోన పెట్టేసుకుంటాను. ఫ్రెండ్స్, మా తమ్ముడు ఇప్పుడు ఏమంటా పాలు తీసుకొచ్చాడో. కరెంట్ పోయింది, వర్షం కూడా పడుతూ ఉంది బయట అయితే. ఏందిరా బావేంది బునుగు కలర్లో పడుతుండో అంతా రైసు. నువ్వేంది వైట్గా పడుతున్నావు, బావేం బునుగు కలర్లో పడుతుండో. వర్షం అయితే పడతా ఉందండి. తమ్ముడు అయితే ఇప్పుడే పాలు తీసుకొని వచ్చాడు. ఎందాలే మొత్తం నీట్గా సర్దేసుకున్నాను, అంట్లు కూడా తోమేసుకున్నా. అరే రాయసు ఎంత తీరి పాలు? 6 లీటర్ పాలు తీసుకొచ్చాడండి మా తమ్ముడు అయితే. ఇవేమో ప్యాకెట్ పాలు కాగబెట్టేసాను. ప్యాకెట్ పాలు పక్కన పెట్టేసి, ఈ ప్యాకెట్ పాలు అనేది పక్కన పెట్టేసి, గేదె పాలు అయితే కాగబెట్టేసి 1కి 3 సార్లు కాగబెట్టి పిల్లలకైతే తాపుతాను. బావ అయితే ఎడిటింగ్ చూసుకుంటూ ఉన్నాడు. వర్షం ఏం తెగబడతా ఉంది, కరెంటు కూడా పోయింది. ఎన్నింటికి వచ్చిద్దో ఏమో మరి. బావా ఏంటి సంగతి? చెప్పు. కరెంట్ ఉన్నప్పుడు చెప్పా, మంచం కుంకులుగా ఉంది, మంచం లాగుదాం అని. మాట్లాడవేంది? ఒక్కదాన్ని ఎట్లా లాగుతారు? తమ్ముడు అంటే తమ్ముడికి పని ఉండదా ఏంది? నిజమేలే. మనకి సెల్లో టీవీలో యాడ్లు వస్తున్నాయి కదండి, ప్యాకెట్ పళ్ళు మేగడ వస్తున్నది. నిజమే, ఇదిగోండి. అవును, ఇదిగో నేను తీసా ఇప్పుడు. సరేలే, రేపు ఉదయం కంటెంట్ డిలీట్ పాలు తీసుకొస్తాను. అసలు వీడియోలో మనకి చూపిస్తారు కదా యాడ్లో, అసలు అలాగ వస్తాయి లేదు చూద్దాం. ఇదిగో ఇది వచ్చింది కానీ పలసాగా వచ్చింది. పాలు అయితే ఒకసారి అయితే పొంగొచ్చాయి కదా, 2-3 సార్లు పొంగొచ్చిన దాకా ఉంచేసి పిల్లలకైతే చల్లారిన తర్వాత తాపుతాము. సరేనండి, పాలు అయితే కాగబెట్టేస్తాను. సుహాస్ని తాగడానికి ఇంకో గ్లాసులు అయితే పోసాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. పాలు కాగబెట్టావా? కాగబెట్టి సాల్ట్ అను పిల్లలకి పాలు ఇస్తాను. సాల్ట్ వేసి. సాల్ట్ ఇస్తున్నా, విడిగా సాల్ట్ నీకు ఇయ్యాలా? ఇదిగా సాల్ట్ సుహాసిని చూడు, పెద్ద గిన్నె పట్టింది, అర పట్టింది. నాకు బాయి ఫైన్ లేవు, నాకు చేతులు కాలుతాయి, కదలేదు కదా. వర్షం పడుతుంది కదా చల్లగా. హార్లిక్స్ అది లేవా? బ్రౌన్ విటా తిన్నావు నువ్వు? రేపు తీసుకొచ్చాను హార్లిక్స్. ఆమె గిన్నె ఎందుకు? తాగండి, పాలు తాగండి. కాలుతాయి, ఆరలేదు ఇంకా.
చిన్న గ్లాసులో కొద్ది కొద్ది పోసిస్తా నేను, తాగుతా ఉండు. తాగు. సువాసన ఏందో అంటుంది. కాలితే కొంచెం కొంచెం తాగితే ఆరిపోయి తాగాలి. బ్రెడ్డా రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ ఏంటో చెప్పు. బ్రెడ్ తీసుకొస్తావు. రేపు మార్నింగ్ తీసుకొస్తానా? అలాగే ఉప్పేసా, పంచదార ఎత్తి జలుబుగా ఉప్పేసా, బాగుంటాయి. తాగు. కొంచెం పన్నారైతే వర్షాకాలానికి జలుబు చేసి చల్లని వాతావరణానికి వర్షం పడతానంటే వేడి వేడికి పిల్లలు పాలు తాగుతున్నారండి. ఈ పాలు తాగితే వాళ్ళకి దెబ్బకి నిద్ర వచ్చింది. అవునవును, నిజమే రాజు. సరే మరి, అరే గుడ్ నైట్ చెప్పండి. ఇక నైట్ వర్షం మామూలుగా కురదు, కరెంట్ కూడా పోయింది. ఇంకా పిల్లల్ని నిద్రపుచ్చుకుంటా ఈ నైట్ జాగారు మాకు. అంతేగా రాజే? అరే నిన్నేనే నమ్ముకున్నాను, పాడపడండిరా. సువాసన ఇటు తిప్పమ్మ, గుండు చూడలేకపోతున్నావు. ఒక పాట పాడుకోండి, ఆ లోపల కరెంట్ వచ్చింది. ఏసే కరెంట్ ఎత్తాడు. పాడబడు ఫ్రెండ్స్. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. ఏసయ్య అంటే ఇష్టమా? నేనంటే ఇష్టమా? తప్పగా చేస్తావని చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ ఈ వాస్తైటి నీ కార్యాలకు వేచి ఉన్నా. నిజంగానే మన రాజే ఏ దేవుని కార్యాల కోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఈ పాట కనిపెట్టిన వాళ్ళు చాలా లక్కీ. మంచి సాంగ్. ఎక్కడే నీ వల్ల పురుగు పడిందా? సరే రాజీ, ఈ పిల్లల్ని ఎదురుకొచ్చు మరి. సరే బా. అంటే టార్చ్ లైట్ వేసే కదా, ఇంకా పురుగులు వస్తా ఉంటాయి. అందుకే లైట్ ఆఫ్. ఆరితే మళ్ళీ చీకటి ఎట్టుంటావు. ఇది పురుగా. శ్వాస నేను తొందర తాగానేమా. టైం వచ్చేసి 1:30 అవుతుందండి, అర్ధరాత్రి. వర్షం ఎప్పుడు 11:30 నుంచో 12 గంటల కంచో తెగ పడతా ఉంది. అదిగోండి పెద్ద పెద్ద ఉరుములతో. అసలు ఏంది బయట ఏం జరుగుతుంది అన్నట్టుగా వచ్చిన బయటికి. వచ్చేసరికి వర్షం ఏమో కుమ్మేస్తుంది. నీళ్ళు స్టాక్ కనబడుతుంది చూసారా. అదిగోండి చూసారా. రేపు ఉదయం ఎలా ఉండేదో చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 10:08 అవుతుందండి. ఇప్పుడే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎండ వచ్చింది, రాత్రి ఏమో దమదమ కురిసింది, ఇప్పుడేమో ప్రశాంతంగా ఉంది. నేను ఏదో పనికి వెళ్ళిపోవాలి, ఇంకా భోజనం చేసేసి. సరేనండి, మీ అందరికీ బాయ్ బాయ్.